ఆకలితో ఉన్న దైవజనుడికి ఆహారం పెట్టాలంటే ఆలోచిస్తున్నావా? అవసరతలతో ఉన్న దైవజనుడికి సహాయం చేయడానికి చేతులు రావట్లేదా? అయితే నీతోనే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో గొప్ప మేళ్ళు అద్భుతాలు జరగకుండా దుష్టుడు నీ కన్నులకి గ్రుడ్డితనం కలుగజేశాడు. అవును, పాత నిబంధన గ్రంథంలో ఏలియా అని గొప్ప దైవజనుడున్నాడు. ఆ దైవజనుడితో దేవుడు మాట్లాడుతూ, సారేపతు అని ఒక గ్రామం ఉంటుంది, అందులో పేద విధవరాలు ఉంటుంది, అక్కడికి వెళ్ళు, ఈ రోజు నుంచి ఆమె నిన్ను పోషిస్తుంది అని చెప్తాడు. అప్పటికే అది భయంకరమైన పరిస్థితి, దేశమంతా కరువు, గడ్డు పరిస్థితులు అవి. అలాంటప్పుడు ఏలియాతో దేవుడు ఇలా మాట్లాడతాడు. అయితే ఏలియా సారేపతి వెళ్ళి విధవరాలను కలిసి, అమ్మ ఆకలేస్తుంది అంటాడు. అయితే లోపలికి వెళ్ళి చూస్తే ఆ తొట్టెలో కొంచెం పిండి కొంచెం నూనె ఉంటాయి. అయితే ఆ పూటకి తనకి తన కుమారుడికి అది సరిపోద్ది. అయినా తను తన కోసం ఆలోచించకుండా దైవజనుడు ఆకలి అన్నాడని రొట్టెలు చేసి ఇస్తుంది. ఆయన తిన్న తర్వాత దేవుడు ఏ అద్భుతం చేస్తాడో తెలుసా? వర్షాలు లేక కరువుతో కొట్టుమిట్టాడుతున్న దేశంలో మరలా వర్షాలు పడేంత వరకు, కరువు పోయేంత వరకు కూడా ఆ తొట్టెలో పిండి తరగలేదు, ఆ యొక్క డబ్బాలో నూనె తరగలేదు. ఏలియాని, ఆ విధవరాలని, ఆ యొక్క కుమారుడిని, తన కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా అన్ని రోజులు సరిపడా ఆహారాన్ని దేవుడు అక్కడ సిద్ధం చేశాడు. అక్కడ సమృద్ధిని కలుగు చేశాడు. ఒక పేద విధవరాలు పూట అన్నం పెడితేనే దేవుడు తనను మర్చిపోలేదు. అలాంటిది నువ్వు దైవజనుడికి ఏదైనా చేస్తే దేవుడు మర్చిపోతాడు అనుకుంటున్నావా? బారు వడ్డీ, చక్రవడ్డీ, అన్ని వడ్డీలు వేసి ఆయన నీకు తిరిగి ఇచ్చేస్తాడు. గుర్తుపెట్టుకో.